సైనిక నియామకాలు ఏళ్ల తరబడి ఎందుకు పెండింగ్‌లో ఉండిపోయినాయి అంటే, వాళ్ళు జాబు, రిటైర్మెంటు వీటి తర్వాత బెనిఫిట్స్ ఇవన్నీ ప్రభుత్వాలకు భారమై ఇప్పుడు ఇచ్చేదే దాంతో అంటే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఇటు వీళ్ళకి కానీ వీటన్నిటితో చూసుకుంటే ఇక భవిష్యత్తులో ఏమీ చేయలేవు. ఉట్టి జీతాల చెల్లింపులునును, పెన్షన్ల చెల్లింపులకే మన సంపాదన అంతా అయిపోతుందన్నటువంటి ఉద్దేశ్యంతో ఆపేస్తూ వచ్చినాయి గత ప్రభుత్వాలు. అదే ఈ ప్రభుత్వమైనా చేసుకురావాల్సొచ్చింది. అయితే దానికి అట్లయితే ఇక్కడేమో సెక్యూరిటీ ప్రాబ్లమ్. దాంతో ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. దాని మీద రచ్చరచ్చ చేశారు. 'అగ్నివీర్' అన్నటువంటిది. 4 సంవత్సరాలు ఎవరైనా సరే జాబ్‌లో జాయిన్ అయ్యి 4 సంవత్సరాల పాటు 2 ఏళ్ళు ట్రైనింగు, తర్వాత 2 ఏళ్ళు ఉద్యోగం. ఆ తర్వాత ఆళ్ళకో రూ. 20,00,000 ఈ ట్రైనింగ్ టైమ్‌లో అంత జీతం, ఆ తర్వాత ఓ 20,00,000 క్యాష్ ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. అట్లాగే వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అది పోలీస్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు. ఏదో ఒక దాంట్లో జాబ్స్ అన్నటువంటిది. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఏకంగా అగ్నివీరులకి 20% రిజర్వేషన్ ప్రకటించింది. తద్వారా వాళ్ళకి జాబ్స్‌లో చాయిస్ వచ్చేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే భవిష్యత్తులో ఇట్లాగా ప్రతి 4 ఏళ్లకి ఒక టీమ్ కొత్తగా జాయిన్ అవుతా ఉంటుంటే రిజర్వ్డ్ ఫోర్స్ ఎక్కువవుతుంది. రేపు యుద్ధం వచ్చింది ఏదన్నా వచ్చిందంటే ఓ 10, 15 ఏళ్ల తర్వాత ఇలా శిక్షణ పొందినోళ్ళు వీళ్ళందరూ కూడా ఆయుధాలు వీటన్నిటిలో కూడా మంచి కంబాట్ చేయడానికి శక్తివంతమైనటువంటిది ఉంటదన్నదే ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశ్యం.